ప్రభువుని స్తుతించి ఆరాధించేందుకు కొరకై మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి జకరియా గ్రంథము 13వ అధ్యాయాన్ని తీసుకుందాం. జకరియా గ్రంథము 13వ అధ్యాయము పాత నిబంధనలో పేజీ నంబర్ 783. జకరియా గ్రంథము 13వ అధ్యాయము పాత నిబంధనలో పేజీ నంబర్ 783. జకరియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనాన్ని. యవనస్తులు ఇంకా ఎంత త్వరగా తీశారో, పేజీ నెంబర్ చెప్పిన ముసలి పాపం తొందరగా తీశారు, కానీ యవనస్తుని కళ్ళు కనపడట్లే పాపం. పేజీ నెంబర్ చెప్పినా కూడా తీయట్లే. జకరియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనాన్ని మనమందరం కూడా కలిసి గంభీరంగా ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రింగల తండ్రి, వందన స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. తిరిగి వ్యక్తిగతంగా మా ప్రభుని స్తుతించి ఆరాధించేందుకు కొరకై ప్రభు మా గమనమునకు మీరు తీసుకుని వచ్చిన మీ పరిశుద్ధ లేఖన భాగాల కొరకై వందనాలు. దేవా, వీటి ద్వారా మీరు మాతో మాట్లాడము. దేవా, మీరు ముచ్చటించుము, మమ్మల్ని దర్శించుము. ఆరాధన కొరకే మమ్మల్ని సిద్ధపరచము. మీ మాటలతో నింపు. నేర్చుకున్నది, కులిసినది, పాతది మా జీవితం నుంచి తీసివేయము. నూతనంగా ప్రభువుని స్తుతించి ఆరాధించుట కొరకే మమ్మల్ని వాక్యానుసారంగా సిద్ధపరచము. యేసయ్య ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. జకరియా గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనాన్ని, ఇది ప్రవచనాత్మకమైనటువంటి వచనముగా మనము చూస్తున్నాం. ఆ దినమున పాపమును అపవిత్రను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. కాబట్టి ఓట ఒకటి తీయబడును అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఎవరు? ఈయన దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకైనటువంటి ఓట ఎవరు అని అంటే, నేను ప్రభుని స్తుతించడానికి, ఆరాధించి మహిమపరచడానికి ప్రభు అయినటువంటి దేవునికి అనేకమైన పేర్లు దైవగ్రంథంలో ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఈ 13వ అధ్యాయము మొదటి వచనం ప్రకారము ఆ దేవుడు ఎవరు అని అంటే, ఆయన ఊట అయినటువంటి దేవుడు అని. కాబట్టి ఊట అయినటువంటి దేవుడు, ఈ ఊట అయినటువంటి దేవుడు మనం ప్రభువైనటువంటి దేవుని చూస్తూ ఉన్నాం. ఈయన యెరూషలేము నివాసుల కొరకు, దావీదు సంతతి వారి కొరకు మాత్రమే కాదు, ఈనాడు లోకంలో ఉన్నటువంటి మానవులందరికీ వరకు కూడా ఆయన ఎవరు అంటే, ఆయన ఊట, తీయబడినటువంటి ఊట. కాబట్టి తీయబడినటువంటి ఊట అంటే మనకు తెలుసు కదా, అది నిరంతరము ఎల్లప్పుడూ ఉబికి పారుతూ ఉంటుంది. దానిని ఊట అంటాం. కాబట్టి ఇప్పుడు ఈయన ఎవరు అంటే, ఈయన ఉబికి పొల్లు పారుచున్నటువంటి ఊట. కీర్తనకాడైన దావీదు 23వ కీర్తనలో ఒక మాట అన్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడు. కాబట్టి ఈయన ఊట అయినటువంటి దేవుడుగా మనం చూస్తున్నాం. ఈ ఊట అయినటువంటి దేవుడు ఎటువంటి ఊట అయినటువంటి వాడిగా ఉన్నాడో, ఆ ఊట దేనికి సాదృశ్యంగా ముంగుర్తుగా ఉందో అనే కొన్ని విషయాల ద్వారా మనము ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి కొరకే ప్రభు మనల్ని సిద్ధపరచునుగాక అని. కాబట్టి ఈయన ఊట అయిన దేవుడు అనే ఈ మాట, ఆయన ఏ ఊట అయి ఉన్నాడు అనేది మొదటి తలంపులో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునొందుదురు. యెహోవా అను జీవజలముల ఊటను. కాబట్టి ఊట అయినటువంటి దేవుడు
ఆయన ఏ ఊట అయి ఉన్నాడు, ఆ ఊట అయినటువంటి దేవుడు ఎవరు అంటే యెహోవా అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయనే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరు అంటే ఆయన ఊట అయినటువంటి దేవుడు అని. కాబట్టి ఎటువంటి ఊటో ప్రవక్త అయినటువంటి ఇర్మియా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. యెహోవాను జీవజన్ముల ఊటను ఆ ప్రజలు ఏం చేశారంట? విసర్జించి ఉన్నారు. కాబట్టి ఈయన ఏ ఊట అని అంటే ఈయన జీవజలముల ఊట. కాబట్టి ప్రభువైనటువంటి దేవుడు ఊట అయినటువంటి దేవుడు అన్నప్పుడు ఆయన ఏ ఊట అయి ఉన్నాడు అని అంటే ఆయన జీవజలముల ఊట అయి ఉన్నాడు. 2వ అధ్యాయంలోనికి వస్తాం ఇప్పుడు. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. నా జనులు 2 నేరములను చేస్తున్నారు, జీవజన్మలో ఓటినటువంటి నన్ను విడిచి చాలక. కాబట్టి తన ప్రజలు 2 నేరములు చేస్తున్నారంట. అందరూ ఒక నేరం ఏంటి అని అంటే జీవజల ఓటైనటువంటి ఆ దేవుణ్ణి ఈ ప్రజలు ఏం చేశారంట? విడిచి ఉన్నారు అన్నాడు. కాబట్టి ఇప్పుడు జీవజలములో ఓటైనటువంటి దేవుణ్ణి విడిచినటువంటి మనము, కాబట్టి నాడు ఇశ్రాయేలీయులే కాదు, కాబట్టి ఈయన కూడా ఎవరు? ఈయన ఇట్టి ఊట అయినటువంటి ఈ దేవుణ్ణి కాబట్టి నాడు ఆ ప్రజలైనటువంటి వారు విసర్జించినటువంటి వారిగా ఉన్నారు అని మనము 17:13 చూసాము. ఆ తర్వాత 2:13లోనికి వచ్చేసరికి వారు విడిచి ఉన్నారు అని. కాబట్టి ఈ జీవజలములో ఊట అయినటువంటి ఆ యెహోవాను, ఆ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆ ప్రజలు విడిచిన వారిగా, విసర్జించినటువంటి వారిగా ఉన్నారు. కాబట్టి మనము కూడా ఒకప్పుడు ఈ జీవజలంలో ఊటైనటువంటి యెహోవా, ఆ జీవజలం ఊటైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆ ప్రజలే కాదు మనము కూడా ఒకప్పుడు విసర్జించినటువంటి వారముగా, కాబట్టి ఒకప్పుడు మనము విడిచిపెట్టినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి అంటే ఈ జీవజలములను విడిచిపెట్టినప్పుడు, ఆ జీవజలమును విడిచిపెట్టినప్పుడు కాబట్టి మనము జీవం లేని నిర్జీవమైనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళినటువంటి వారిని. ప్రభుకు స్తోత్రం. ఊటైనటువంటి దేవుడు కాబట్టి ఏం చేస్తూ వచ్చాడు అని అంటే మన కొరకై ఆయన జీవజల ఊటగా ఆ ప్రభు మన కొరకై ఈ లోకమునకు నాడు ఇశ్రాయేలీయులకే కాదు, అంటే దావీదు సంతతి వారి కొరకే కాదు, యెరూషలేము నివాసుల కొరకు మాత్రమే కాదు, ఈనాడు మన కొరకును కూడా ఆ దేవుడు జీవజల ఊట. కాబట్టి ఊట అయినటువంటి దేవుడు ఏ ఊటగా ఉన్నాడు అంటే జీవజలముల ఊటగా ఉన్నాడు. కాబట్టి ఈ జీవజలముల ఊట కాబట్టి ఏం చేస్తూ వచ్చింది అనేది మనం చూస్తే ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలోనికి వస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. అదియు నువ్వు వెరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చును. కాబట్టి జీవజలమైనటువంటి ఊట ఆయన మనకేమిచ్చాడంటమ్మా? జీవజలమునిచ్చాడు అని అన్నప్పుడు ఆ స్త్రీ యొక్క సంభాషణలో, వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణలో ఇప్పుడు ఆ జీవజలము ఊట నీకు ఇచ్చేదను అని అన్నప్పుడు ఇప్పుడు 14వ వచనంలోనికి వచ్చినప్పుడు చెప్పాడు. ఇప్పుడు నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై. కాబట్టి వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉన్నాడు. జీవజలముల ఊట కాబట్టి నేను నీకు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఆ జీవజలం ఏంటో, ఆ లివింగ్ వాటర్ ఏంటో చదువుతున్నాడు. కాబట్టి నేను ఇచ్చిన నీళ్ళు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు. నేను వానికి ఇచ్చినటువంటి నీళ్ళు ఏంటంట? నిత్య జీవము అన్నాడు. కాబట్టి ఇప్పుడు జీవజలముల ఊట అయినటువంటి దేవుడు నాడు దావీదు సంతతి వారికి, యెరూషలేము నివాసులకే కాదు, ఈనాడు లోకములో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు అంటే అట్టి జీవజలముల ఊటను విసర్జించినటువంటి వారిగా, విడిచినటువంటి వారిగా ఉన్నటువంటి మన కొరకు కూడా కాబట్టి ఆయన జీవజలముల ఊటగా ఉన్నటువంటి ఆ ప్రభువు మనకును కూడా ఈ దాహమునకు కావలసినటువంటి ఆ జీవజలమును కాబట్టి ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అదేంటి అని అంటే అది నిత్య జీవం. అది మనలో ఊరడి నీటి బొగ్గగా ఉన్నది అని. కాబట్టి ఇప్పుడు అది నిత్య జీవమును గురించి మాట్లాడుతుంది. కాబట్టి ఊట అయినటువంటి దేవుడు
మనకును జీవజలమును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ నీళ్లు, ఆ జీవజలం ఏంటి అంటే మనకు జీవమునిచ్చినది. అంటే అది నిత్యము ఊరేడి నీటి బుగ్గ అని అంటే అది ఎటర్నల్ ఎవర్ లాస్టింగ్, ఎప్పటికీ కూడా అది ఊపికి పొర్లి పారుతూనే ఉంటుంది. అది ఏంటంట, మనలో ఊరడి నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. కాబట్టి నిత్యమైనటువంటి జీవమునిస్తూ వచ్చాడు. అది మనలో ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఇప్పుడు ఊరడి నీటి బుగ్గగా ఉంది. అందుకే ఇప్పుడు మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో కాబట్టి ఆ నిత్య జీవము ఎవరై ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. మనము సత్యవంతుడైనటువంటి వాడిని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఆయనే నిజమైనటువంటి దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి నిత్య జీవమునై ఉన్నాడు. ప్రభువే మనకు ఏమై ఉన్నాడు, ఇప్పుడు నిత్య జీవమునై ఉన్నాడు. జీవజలముల ఊటైనటువంటి ఆ దేవుడు. కాబట్టి ఏ ఊటైన ఉన్నాడు, వాడు ఊటైనటువంటి దేవుడు ఏ ఊటగా ఉన్నాడు అంటే నిత్యము మనలో ఉపికేటువంటి నీటి ఊట. అది మనలో ఉపికేటువంటి నిత్య జీవమునకై వానిలో ఊరడి. కాబట్టి ఆయనయే ఇప్పుడు ఏమై ఉన్నాడు అంటే నిత్య జీవమునై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఊటైనటువంటి దేవుడు. కాబట్టి ఆయన జీవజలముల యొక్క ఊట, మనలో ఉపికడి నీటి ఊట, అది నిత్య జీవముని గురించి మాట్లాడుతూ ఉంది. ఆయనయే నిత్య జీవమునై ఉన్నటువంటి దేవుడు. ఇప్పుడు ఏం చేస్తా వచ్చాడు, ఇప్పుడు 3వ అధ్యాయంలోనికి వస్తాం. అదే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలోనికి వస్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయము కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు మనల్ని అంటే నశింపక నిత్య జీవమునిస్తూ వచ్చి, అంటే ఆ జీవజలములో ఊట యొద్ద లేనటువంటి మనము కాబట్టి నాశనములో ఉన్నామని ఈయన మనకి ఏం చేశాడంటే నిత్య జీవమును ఆయన మనకు అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. 15వ వచనాన్ని చదువుతాం. 14-15. అరణ్యంలో మోషే సర్పంను ఎలాగెత్తినో నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు. కాబట్టి నశింపక ఆయన ద్వారా నిత్య జీవము. కాబట్టి ఇప్పుడు యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలోనికి వచ్చినప్పుడు, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. ప్రభువుకు స్తోత్రము, మహిమ కలుగును గాక. నిత్య జీవము అనుగ్రహించును అన్నది ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం ప్రకారం నాడు దావీదు సంతతి వారికే కాదు, యెరూషలేము నివాసులకే కాదు ఈ ఊట మనకును కూడా ఏ ఊట అయి ఉన్నాడు అంటే నిత్యము ఉపికేటువంటి నీటిగా, ఊరడి నీటిగా, అది నిత్య జీవమును కొరకే ఊరడి నీటి. ఆ నిత్య జీవము ఆయన మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ నిత్య జీవమును నశించిపోతున్నటువంటి నీకును నాకును అనుగ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. అది దేవుడు వారికే కాదు మనకును కూడా వాగ్దానం చేసినటువంటి వాగ్దానమును మన జీవితంలో కూడా నెరవేర్చి ఆ నిత్య జీవమును దేవుడు మనకును ఇచ్చాడు. కాబట్టి ఊట అయినటువంటి దేవుడు ఏమిచ్చాడు మనకు? ఏ ఊట అంటే ఆయన నిత్యము ఊరడి నీటి బుగ్గ, అది నిత్య జీవము. కాబట్టి ఇప్పుడు ఊట అయినటువంటి దేవుడు ఆయన నిత్య జీవమును మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ నిత్య జీవమును మొదటి తలంపులో మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి వారిగా ఉంటున్నాం. సరే, ఇప్పుడు ఈ లివింగ్ వాటర్ అంటే ఎల్లప్పుడూ ఊరడి నిత్యమైనటువంటి నీరు, నిత్య జీవము అని గురించి మాట్లాడుతూ, కాబట్టి ఇది లివింగ్ వాటర్ని గురించి మాట్లాడుతూ ఎల్లప్పుడూ మనలో ఊరడి నీటి బుగ్గగా ఉంది. అది మనకు నిత్య జీవమునిచ్చింది. ఇప్పుడు రెండవదిగా ఎల్లప్పుడూ ఊరడి నీటి బుగ్గ లేకపోతే ఈ ఊట అయినటువంటి దేవుడు, ఆ ఊట నిత్య జీవముని ఇవ్వటమే కాదు, ఇప్పుడు ఆ ఊట దేనికి సాదృశ్యంగా ఉంది రెండవ తలంపులో చూస్తాం. ఇప్పుడు వస్తాం జకర్యా గ్రంథము 13వ అధ్యాయము. ఈ ఊట అయినటువంటి దేవుడు ఏం చేశాడు అక్కడ? రెండవ కార్యమును, ఒకటి నిత్య జీవముని ఇస్తూ వచ్చాడు. రెండవదిగా 13వ అధ్యాయం 1వ వచనం జకర్యా గ్రంథం. ఆ దినమున పాపమును అపవిత్రతను, కాబట్టి ఊట
తీయబడెను. ఊట ఒకటి తీయబడెను. కాబట్టి ఇప్పుడు ఈ ఊట అయినటువంటి దేవుడు మనకు నిత్య జీవమునిస్తూ వచ్చాడు. రెండోది, ఈ ఊట అయినటువంటి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? పాపమును అపవిత్రతను పరిహరిస్తూ వచ్చింది ఈ ఊట. ఈ ఊట మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే. యెహోవాను ఊట అయినటువంటి దేవుణ్ణి వాళ్ళు ఏం చేశారంట? విసర్జించారు. కాబట్టి ఈ ఊట రెండోదిగా ఏం చేసింది అని అంటే, మన పాపములను అపవిత్రతను ఏం చేసిందంట? పరిహరించింది అన్నాడు. కాబట్టి ఇట్ ఈస్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ అవర్ సిన్. కాబట్టి ఇది మన యొక్క పాపమును పరిపూర్ణంగా ఏం చేసిందంటే శుద్ధీకరించింది, పరిశుద్ధపరిచింది. ఈ ఊట ఏం చేసిందంట? ఈ ఊట మన పాపములన్నిటిని కూడా కడిగివేసింది. ఏడన్నా ఊట గడపడితే ఏం చేస్తాం? వెళ్ళి చేతులు కాళ్ళు కడుక్కుంటాం కదా, ఎందుకు? శుభ్రంగా ఉంటుందని. కాబట్టి ఇప్పుడు ఈ ఊట అయినటువంటి దేవుడు, కాబట్టి తాను ఆ ఊట మనం చేసిన రెండవ కార్యం ఏంటి అంటే, మన పాపములను అపవిత్రతలను ఏం చేసిందంట? పరిహరించింది అనేది. అంటే మనల్ని అది పవిత్రపరిచింది, మనల్ని పరిశుద్ధపరిచిందని. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము. కాబట్టి ఊట అయినటువంటి దేవుడు మొట్టమొదటిగా ఆయన నిత్య జీవమునై ఉన్నటువంటి వాడిగా నిత్య జీవమునిచ్చాడు. ఇప్పుడు ఊట అయినటువంటి దేవుడు పవిత్రపరుచున్నది అన్నప్పుడు, ఇప్పుడు ఆ ఊట అయినటువంటి దేవుడు ఎవరై ఉన్నారంట? ఆయన పవిత్రుడై ఉన్నాడు. ఊట అయినటువంటి దేవుడు రెండోదిగా ఎవరు అంటే, కాబట్టి ఆయన పవిత్రుడైనటువంటి దేవుడు అన్న సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది. ఊట అయినటువంటి దేవుడు మొట్టమొదటిగా నిత్య జీవమునై ఉన్నటువంటి దేవుడు మనకు నిత్య జీవమునిచ్చాడు. ఊట అయినటువంటి దేవుడు ఎవరికి సాదృశ్యంగా ఉంది అంటే, ఆయన పవిత్రతను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆయన పవిత్రుడైనటువంటి దేవుడు అన్న సంగతిని. కాబట్టి ఇప్పుడు ఆయన పవిత్రుడై ఉన్నటువంటి వాణిగా ఇప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఇటు పవిత్రమైనటువంటి దేవుడు అని అంటే, ఇప్పుడు అదే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలోని యొక్క చివరి భాగమును మనం చదువుతాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను, కాబట్టి ఊట అయినటువంటి దేవుడు ఆయన పవిత్రుడైనటువంటి దేవుడు మనందరి కొరకే తన రక్తమును కాచి, ఇప్పుడు ఆయన యొక్క రక్తము మనల్ని ఏం చేసిందంటే మన పాపముల నుండి, కాబట్టి పాపమును అపవిత్రతను నాడు యెరూషలేము నివాసులు యూదావారి యొక్క పాపమును అపవిత్రను కడిగినటువంటి ఆ ఊట, ఈనాడు ఆ ఊట అది మన ప్రభువైనటువంటి దేవుని యొక్క పవిత్రతను జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఆ పవిత్రమైనటువంటి దేవుడు మన కొరకే పాపముగా చేయబడుతూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు పాపముగా చేయబడినటువంటి ఆ దేవుడు ఆ కలువరిలో తాను చిందించినటువంటి ఆ ప్రశస్తమైనటువంటి ఆ రక్తము ద్వారా ఇప్పుడు ఏం చేస్తూ వచ్చాడు అంటే, ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులనుగా చేస్తూ వచ్చాడంట. 9వ వచనం యొక్క చివరి భాగం, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేశాను. ప్రభువు స్తోత్రం. ఊట అయినటువంటి దేవుడు రెండవదిగా ఊట ఆయన యొక్క పవిత్రతను జ్ఞాపకం చేస్తుంది, ఆయన పరిశుద్ధుడు అన్న సంగతిని. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవాళి పాపం కొరకై ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాప శరీరాకారునిగా తాను చేయబడ్డాడు. కాబట్టి ఆ కలువరిలో మన పాపముల కొరకే రక్తమును చిందించాడు. ఇప్పుడు ఆ రక్తము మన యొక్క ప్రతి పాపములను ఏం చేస్తూ వచ్చిందంట? ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ వచ్చింది. మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తూ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఊట అయినటువంటి దేవుడు రెండవదిగా ఏం చేశాడు అంటే, మనలను ఆ ఊట పవిత్రులనుగాను పరిశుద్ధులనుగాను చేస్తూ వచ్చింది. కొరింథీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు ఈ పవిత్రతను గురించి ఒక మాట రాస్తూ వచ్చాడు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము. కాబట్టి వేటిని పవిత్రంగా చేసిందో అక్కడ కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు అపోస్తలుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం. ప్రియులారా, మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి మనలను, కాబట్టి ఏటి నుండి మనల్ని పవిత్రులుగా చేశాడు అంటే, శరీరమునకును ఆత్మకును కలిగినటువంటి సమస్త కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసినట్టు ఈ యొక్క ఊట అయినటువంటి దేవుడు. కాబట్టి మన జీవితాలు ఎరుగుతాం. అందుకే పౌలు అపోస్తలుడు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 27వ వచనంలో, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం,
పురుషులారా, చివరి మాట చదువుతామక్క. ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తాను అప్పగించుకొనెను. ఇది ఓట అయినటువంటి దేవుడు మన జీవితంలో చేసిన రెండవ కార్యము. కాబట్టి యెరూషలేము నివాసుల కొరకును, దావీదు వంశము వారి కొరకును ఆ దినాల ఊట ఒకటి తీయబడును. ఆ ఊట యెహోవా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆ ఊట ఏ ఊట అంటే అది జీవజలముల ఊట. అది మనకు జీవమునిచ్చింది, నిత్య జీవమునిచ్చింది. రెండోదిగా ఆ ఊట ఏ ఊట? అది పరిశుద్ధపరచు పవిత్రపరచినటువంటి ఊట. అది మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎబ్రీ పత్రిక మనం చదువుతాం. నేను సమయమతంగా చూపించలేకపోయాను. పవిత్రుడు, నిర్దోషు, నిష్కలంకుడు, పాపంలో చేరక. కాబట్టి అట్టి పవిత్రమైనటువంటి దేవుడు అన్న సంగతి ఆ ఊట జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ పవిత్రమైనటువంటి దేవుడు మన కొరకై పాపంగా చేయబడ్డాడు. మనల్ని ఇప్పుడు ఆ ఊట ఏం చేసిందంట? కడిగి ఆ రక్తంతో పరిశుద్ధపరిచి పవిత్రపరిచింది. మూడవదిగా ఈ ఊట దేనికి సాదృశ్యంగా ఉంది? 107వ కీర్తన 35వ వచనం. 107వ కీర్తన 35వ వచనం. 107వ కీర్తన 35వ వచనం. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల చోటులుగాను ఆయన మార్చి. అరణ్యమును నీటి మడుగుగా, ఎండిన నేలను నీటి ఊటలుగా చోటుగాను ఆయన మార్చి. కాబట్టి ఇక్కడ అరణ్యం ఉంది, రెండవది ఎండిన నేల ఉంది. ఈ అరణ్యమును, ఎండినటువంటి నేలను, కాబట్టి ఈ యొక్క నీటి ఊట కాబట్టి ఏం చేస్తూ ఉంది అంటే, కాబట్టి అరణ్యం అంతటిని కూడా నీటి ఊట, నీటి మడుగులుగా చేస్తూ ఉంది. కాబట్టి ఆయన నీటి ఊటలుగా చేయనటువంటి వాడు. అంటే ఇది ఏం చూపిస్తుంది అని అంటే, ఇట్ ఈస్ ద ప్రాస్పరిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సమృద్ధిని ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఆయన ఎవరు అంటే, మూడోదిగా ఊట అయినటువంటి దేవుడు. కాబట్టి ఆయన సమృద్ధిని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు 114వ కీర్తనలో ఇలాగూ రాయబడతా వచ్చింది. 114వ కీర్తన 8వ వచనం. 114వ కీర్తన, ఆయన బండను నీటి మడుగుగాను, చెక్కుముకి రాతి బండను నీటి ఊటలుగాను చేయవాడు. కాబట్టి హోషేయ గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. చాలా నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో ఏమవుతాడంట? ఫలాభివృద్ధి నందును. అంటే ఆ ఫలాభివృద్ధి అనేది ఆయన సమృద్ధిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈ ప్రభువు, ఈ ఊట అయినటువంటి దేవుడు, మూడవదిగా ఆయన సమృద్ధిని అనుగ్రహించేటువంటి దేవుడు. అరణ్యమును నీటి ఊటగా చేయనటువంటి వాడు. ఈ ఊట ఏం చేస్తుంది అంటే అరణ్యమును నీటి మడుగులుగా చేస్తూ ఉంది. కాబట్టి ఎండినటువంటి, మూడుబారినటువంటి స్థితిని, కాబట్టి అది సమృద్ధి అయినటువంటి స్థితిగా ఇక మనం చూస్తూ వచ్చాం. వారు బండని అరణ్యంలో మనం 114వ కీర్తన 8వ వచనం చదువుతూ వచ్చాం. దానిని నీటి మడుగులుగా చేస్తూ వచ్చినటువంటి దేవుడు వారికి సమృద్ధి అయినటువంటి నీటిని ప్రభువారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి వారు ఆ బండను కొట్టగా నీరు ఉబికి పారింది, ఆ సముద్రం అంతా ప్రవహించింది. వారు సమృద్ధి అయినటువంటి నీటిని వారు ఏం చేశారంట? త్రాగుతూ వచ్చారు. కాబట్టి ఈ నీటి మడుగు, ఈ నీటి ఊట మూడోది ఏం చూపిస్తుందంటే ప్రభు యొక్క సమృద్ధిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన సమృద్ధి అయినటువంటి దేవుడు కానిగా మనకు ఈ మాటని మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అంటే సమృద్ధి అయినటువంటి దేవుడు అన్నప్పుడు ఆయన గురించి ఒక మాట మనం చదువుతాం. ఏంటి అని అంటే, దేవుడు తన ఐశ్వర్యములో నుండి మీ ప్రతి అవసరమును తీర్చును. ఎక్కడుంది? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున, కాబట్టి దేవుడు తన ఐశ్వర్యము చొప్పున అంటే
దేవుడు ఎంత సమృద్ధి కలిగినటువంటి వాడు, ఎంత ఐశ్వర్యవంతుడో జ్ఞాపకం చేస్తుంది ఈ ఊట. కాబట్టి ఈ ఊట అయినటువంటి దేవుడు, ఆయన సమృద్ధి అయినటువంటి దేవుడు, ఆయన ఐశ్వర్యవంతుడైనటువంటి దేవుడు, దానిలో నుండి దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తూ ఉన్నాడు. నాడు ఇశ్రాయేలుకు తీర్చాడు, ఆ సమృద్ధిలో నుంచి సమృద్ధి అయినటువంటి జలమును వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే పేతురు రాస్తూ తన యొక్క రెండవ పత్రికలో, పేతురు రెండవ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ సమృద్ధిని గురించి ఒక మాట రాస్తూ వచ్చాడు. కాబట్టి ఏంటిదంటే ఈ సమృద్ధి, నిత్య రాజ్యములోనికి దేవుడు మనకు సమృద్ధి అయినటువంటి ప్రవేశం ఇచ్చాడు. వారికైతే ఈ జీవజలము సమృద్ధిగా ప్రవహింపజేసి వారి దాహమును తీర్చారు. కానీ అయితే ఈ సమృద్ధి అయినటువంటి ఈ ఓటైనటువంటి దేవుడు ఆయన సమృద్ధిని జ్ఞాపకం చేస్తుండగా, ఆయన మనకిచ్చినటువంటి సమృద్ధి ఏంటి అని అంటే, నిత్యరాజ్యములో మనకు సమృద్ధి అనేటువంటి ప్రవేశముని ఇచ్చాడు. అంటే ప్రభు ఎక్కడున్నాడో ఆ స్థలంలో మళ్ళీ ఉంచుతూ వచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని. కాబట్టి నేనెక్కడ ఉందునో నీవు నాకు అనుగ్రహించేటువంటి వారు అక్కడ ఉండాలా. అది మనకి ఇచ్చినటువంటి సమృద్ధి. కాబట్టి ఈ ఊట అయినటువంటి దేవుడు ఆయన సమృద్ధినిచ్చేటువంటి దేవుడుగా ఎటువంటి సమృద్ధినిచ్చాడంటే, నిత్యరాజ్యంలోనికి మనకు సమృద్ధి అయినటువంటి ప్రవేశం. అంటే నేను ఎక్కడ ఉన్నానో కాబట్టి ఈ ప్రజలు కూడా ఎక్కడ ఉండాలంట, అక్కడ ఉండాలి అని. ఆయన ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తే ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఈయనైతే దేవుని కుడిపార్శ్వమున, కాబట్టి నేను ఎక్కడున్నానో నీవు నాకు అనుగ్రహించేటువంటి వారు అక్కడ. సమృద్ధి అయినటువంటి దైవరాజ్యం యొక్క ప్రవేశమును, మనకి దేవుని రాజ్యం యొక్క ప్రవేశమును సమృద్ధిగా అనుగ్రహిస్తూ వచ్చాడు. అంటే ఆయన ఎక్కడ ఉన్నాడో నువ్వు నాకు ఇచ్చినటువంటి వారు కూడా అక్కడ ఉండాలని. అంటే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడంట, దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. కాబట్టి ఇప్పుడు మనము కూడా ఎక్కడున్నా ఆయన కూర్చుండబెట్టాడు అని అంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. కాబట్టి పరలోకములో ఆయనతో కూడా మనల్ని ఏం చేశాడు, ఇప్పుడు కూర్చున్నాడు. ఇది నిత్యరాజ్యం యొక్క సమృద్ధి అయిన ప్రవేశం. కాబట్టి ఊట అయినటువంటి దేవుడు, కాబట్టి ఆయన సమృద్ధిని జ్ఞాపకం చేస్తూ ఉండగా మనకిచ్చినటువంటి సమృద్ధి, ఇశ్రాయేలీయులకైతే వారి అరణ్యములో ఆ ఊట ఆ జలమును నీటినిచ్చి, సమృద్ధి అయినటువంటి నీటినిచ్చి వారి యొక్క దాహమును తీర్చాడు. కానీ అయితే ఈ సమృద్ధి ఈనాడు మనకేమిచ్చాడు అని అంటే, ఆ నిత్యరాజ్యంలోనికి సమృద్ధి అయిన ప్రవేశం ఇచ్చాడు. అంటే నేను ఎక్కడున్నానో నువ్వు నాకు అనుగ్రహించేటువంటి వారు అక్కడ ఉండాలి. ఆయన ఎక్కడున్నాడు అంటే తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు మనలను కూడా పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి సమృద్ధి. కాబట్టి ఊట ఆయన దేవుడు, ఈ ఊట మూడోది ఏం చూపిస్తుందంటే ఆ ప్రభు యొక్క సమృద్ధిని. సమృద్ధి అయినటువంటి దేవుడు మనకి నిత్యరాజ్యం యొక్క ప్రవేశమును సమృద్ధిగా ఇచ్చాడు. చివరిగా 4వది ఒక్క మాట జ్ఞాపకం చేసి ఆరాధనలోనికి వెళతాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం. ఈ ఊట 4వదికి ఏమి జ్ఞాపకం చేస్తుందో, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండుదురు, వెట్ట కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింత నొందదు కాపు. ఎందుకని? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె. కాబట్టి ఊట యొద్ద నాటబడినట్టు. అందుకే కీర్తనకారుడు 1వ కీర్తన 3వ వచనంలో ఏమన్నాడు, నీటి కాలువల యోరను. కాబట్టి మూడవదిగా ఇదేమి చూపిస్తుంది అంటే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. అంటే ఇది ఏం చూపిస్తుంది? అది ఫలవంతమైన జీవితం. ఊట ఆయన దేవుడు. కాబట్టి 4వదిగా మనల్ని ఫలవంతమైన
జీవితంలోనికి, ఫలింపులోనికి ప్రభు మనల్ని తీసుకొని వచ్చాడన్న సంగతి. 49వ అధ్యాయము ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో 22వ వచనం, యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి. కాబట్టి యోసేపుని గురించి మాట్లాడుతున్నాడు. యోసేపు ఎవరంట? ఫలించెడి. నీట యొద్ద అంటే నీటి యొద్ద లేకపోతే ఊట యొద్ద, అది ఫలింపును, ఫలవంతమైన జీవితమును జ్ఞాపకం చేస్తుంది. ఆ నీటి కాలువల నాటబడినటువంటి ఆ ప్రజలముగా, ఆ నీటి కాలువల ద్వారా దేవుడు నిన్ను నన్ను కాబట్టి ఫలవంతమైనటువంటి జీవితంలోనికి, ఫలించేటువంటి అనుభవంలోనికి ప్రభువు మనల్ని తీసుకుని వచ్చారు. ఎటువంటి ఫలింపునంటే ప్రకటన గ్రంథకర్త రాస్తూ వచ్చాడు 22వ అధ్యాయము 2వ వచనంలో, ఆ పట్టణము రాజవీధి మధ్యను నాకు చూపెను, ఆ నది వద్ద ఈవలను ఆవలను జీవవృక్షముండెను, అది నెలకు ఫలించుచు 12 కాపులను. కాబట్టి ఎటువంటి ఫలవంతమైన జీవితము అంటే నెల ఫలించి 12 కాపులను ఇచ్చేటువంటి ఫలవంతమైనటువంటి అనుభవంలోనికి ఈ నీటి ఊట మనలను తీసుకొని వచ్చింది. అందుకే యోహాను పరమగీతాల్లో షూలమితి అనింది 7వ అధ్యాయం 13వ వచనంలో. కాబట్టి ఏమంది అంటే, పచ్చివిను పండివి ఫలములు ఎక్కడున్నాయంట? నా ద్వార బంధముల మీద ఉన్నాయంట. చదవండి పరమగీతాలు 7వ అధ్యాయము 13వ వచనం. పుత్రదాత వృక్షము, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు. ఎటువంటి ఫలవంతంలో షూలమితి కనపడుతుందో, పచ్చి ఉన్నాయంట, పండివి ఉన్నాయంట. కాబట్టి ప్రియునితో అంటుంది, కాబట్టి నువ్వు పండివి తీసుకో, అవి తింటా ఉండు, ఈలోపు ఏమవుతాయంటే ఈ పచ్చివన్నీ కూడా మళ్ళీ ఫలిస్తాయి. అంటే నెలలో 12 కాపులను కాసేటువంటి అనుభవం ఎవరిలో కనపడుతుంది? షూలమితిలో. ఈనాడు ఈ షూలమితి సంఘమే మనల్ని ప్రభువును సాదృశ్యంగా కనపడుతూ ఉండగా, దేవుడు, ఈ ఊటైనటువంటి దేవుడు మనల్ని ఫలవంతమైనటువంటి, ఫలించేటువంటి ఆ అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనాన్ని చదివి మనం ఆరాధనలోనికి వెళ్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు వెళ్ళి ఫలించుటకు. కాబట్టి దేవుడు ఎందుకంట మనము వెళ్ళి ఫలించుట కొరకు ఏర్పరచుకున్నాడు. దేవుడు అట్లా మనల్ని ఫలవంతమైనటువంటి అనుభవంలో ఈ ఊట ఉంచింది. ఈ 4 అనుభవాలు మనకు జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభుని, ఊట అయినటువంటి దేవుణ్ణి కొన్ని నిమిషాలు స్తుతించి ఆరాధన చేస్తాం. మనం లేచి